కార్తీక మాసంలో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. దీపారాధన వల్ల సకల శుభాలు కలుగుతాయి. మన సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం, పాటించడం మనందరి బాధ్యత. అందుకే భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్తంగా కోటి దీపోత్సవాన్ని జరుపుతోంది. కైలాస ప్రాంగణంలో హైందవత్వం వెల్లివిరుస్తున్న వేళ దీప యజ్ఞంలో లక్షలాది మంది భక్త మహాశయులను భాగస్వాములను చేస్తోంది. కార్తీక మాసం కైలాస సన్నిధిలో కోటి దీపాలతో సకల దైవాలను ఆరాధించటం అంటే అదో కలియుగ అద్భుతమే. అలాంటి కార్యక్రమం తలపెట్టడమే కాక అందులో 50 మంది భక్తులను భాగస్వాముల్ని చేస్తోంది భక్తి టీవీ, ఎన్టీవీ, రచన టెలివిజన్ గ్రూప్. దీపారాధనతో పాటు కార్తీక మాసంలో ఒక్కో రోజుకున్న ప్రత్యేకతకు తగినట్లుగా ప్రత్యేక కార్యక్రమాలు, పూజాధికాలతో వైభవంగా సాగుతోంది కోటి దీపోత్సవం. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని చలిపి చడదని బదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ లింగమై పరమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. దీపకాంతి అజ్ఞాన అంధకారాల్ని తరిమి కొడుతుంది. జీవితంలో వెలుగులు ప్రకాశింపచేస్తుంది. ఒక్క దీపానికున్న శక్తే అపారం. అలాంటిది కోటి దీపాలతో ఎంత శక్తి ప్రసరిస్తుంది. ఆ అద్భుతానికి వేదిక అయింది ఎన్టీఆర్ స్టేడియం. కైలాస ప్రాంగణంగా రూపుదిద్దుకున్న ఈ స్టేడియం ప్రతిరోజు కోటి దీపాల కాంతితో మహిమాన్వితమవుతోంది. ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఈ ప్రాంతం భక్తజన సాంద్రంగా మారిపోతోంది. భక్తులందరూ పాల్గొని వెలిగిస్తున్న దీపాల కాంతి ప్రతి ఒక్కరి మనసులో జ్ఞాన జ్యోతులు వెలిగిస్తోంది. అపారమైన భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని చలిపి చడదని బదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున. ఇప్పటికే 10 రోజులు పూర్తి చేసుకున్న కోటి దీపోత్సవాల్లో 11వ రోజు గురువారం మరో అద్భుతం జరగబోతోంది. దివి నుంచి భువికి పౌర్ణమి కాంతులు ప్రసరిస్తున్న వేళ కైలాస సన్నిధిలో పార్వతీ పరమేశ్వర్లు ప్రతిష్టమైన శుభ తరుణాన
పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ నుంచి ఆయా ఆలయ రథాలు కైలాస ప్రాంగణంలో కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహించనున్నాయి. ఈ అరుదైన ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుతోంది భక్తి టీవీ, ఎన్టీవీ యాజమాన్యం. కోటి దీపోత్సవానికి తరలివచ్చి ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకోవాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తోంది. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమే కురిపించరా, రామేశలింగమని మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జనలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడు. 10 రోజుల కోటి దీపోత్సవంలో పాల్గొని అనిర్వచనీయమైన అనుభూతిని పొందామంటున్నారు భక్తజనం. సాయంత్రపు సంధ్యవేళ దీపయజ్ఞ క్రతువుకు వేలాదిగా తరలివచ్చి అత్యంత క్రమశిక్షణతో దీపారాధన నిర్వహిస్తూ జగద్గురువుల ప్రవచనాలు, ఆశీర్వచనాలు పొందటం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. ఇంకా ప్రత్యేకంగా ఈ రోజు లక్ష్మీ పూజ రావడంతో చాలా లక్కీ అనుకుంటున్నాం ఇక్కడికి రావడం. చాలా బాగుంది, ఏదో దీపం మధ్యలో కూర్చున్నట్టుగా ఉంది, సముద్రం మధ్యలో కూర్చున్నట్టుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కోటి దీపోత్సవ ఆరాధన. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. దర్శనం చేయడం నిజంగా చాలా అదృష్టం, చాలా మంచిగా ఉంది. భక్తి టీవీ వాళ్ళు చాలా మంచి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి. నరేంద్ర చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంట్లో పూజలు చేసుకుంటే కలిగే ఫలం ఆ ఇంటికి మాత్రమే సొంతం. అలా కాకుండా పూజా ఫలం ప్రతి ఒక్కరి సొంతం కావాలని, ఆధ్యాత్మిక తత్వంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న భక్తి టీవీ, ఎన్టీవీ యాజమాన్యం సంకల్పంతో ఆవిర్భవించినదే కోటి దీపోత్సవం. మరిన్ని రోజుల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ వేడుకల్లో 50 మంది భక్తులు పాల్గొని తరించాలని మనసారా కోరుకుంటున్నాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర. ఇవి కోటి దీపోత్సవ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.